సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా? కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఈ సంవత్సరం లోపు కనీసం ఒకసారైనా బైబిల్ చదివి పూర్తి చేస్తాం అని నూతన సంవత్సర ప్రారంభంలో తీర్మానం చేసుకున్నారు కదా. బైబిల్ చదవటం ఎంతవరకు వచ్చింది? ఈ సంవత్సరం బైబిల్ చదవటం ప్రారంభించిన తర్వాత ఏ అధ్యాయం వరకు, ఏ గ్రంథం వరకు వచ్చారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మనం దేవుని సన్నిధిలో చేసుకున్న తీర్మానాలు నూతన సంవత్సర ప్రారంభపు ఒక వారానికి పరిమితం కాదు, 2 వారాలకు పరిమితం కాదు. ఆయన సన్నిధిలో ఒకసారి తీర్మానం చేసుకున్న తర్వాత ఆ నిబంధనను జీవితాంతం మనం కాపాడుకునే వ్యక్తులుగా ఉండాలి. తప్పకుండా ప్రతి దినం కుటుంబ ప్రార్థన చేసుకోండి. ప్రతి అరుణోదయపు దినం కంఠధ్వని దేవునికి వినిపించండి. సంవత్సరంలో ఒకసారైనా బైబిల్ చదివి పూర్తి చేయాలని మీ కుటుంబ సభ్యునిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ముఖ్యమైనటువంటి ప్రకటన, మే నెల 26, 27, 28, 29 తారీఖుల్లో 4 దినాలు మెదక్ టౌన్లో మీటింగ్స్ ఉన్నాయి. ప్రార్థించండి, పాలు పంపులు పొందండి. అలాగే 1-2 తారీఖుల్లో యూత్ కాన్ఫరెన్స్ ఉంది. మీ యవ్వన బిడ్డలందరినీ ఈ కాన్ఫరెన్స్కి పంపించగలరని ప్రేమతో మీ అందరినీ బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. మంచిది. ఈ దినం మరో ప్రాముఖ్యమైన వర్తమానం మీతో పంచుకోవాలని కొన్ని దినాల నుంచి ప్రభు చేత నేను రేపబడ్డాను. ఏంటయ్యా ప్రాముఖ్యమైన వర్తమానం అంటే, కొండెలాడే స్వభావం, కొండెములు. బైబిల్లో కొండెగాడు, కొండెగత్తె అని బైబిల్లో కొండెగాడు, కొండెగత్తె అనే పదాలు వాడబడ్డాయి. నిజమే, సమాజంలో ఎక్కువగా కొండెగాళ్ళు, కొండెగత్తెలు ఉంటారు. కొండెగాడు అంటే ఇతరుల కుటుంబాలను గూర్చి గుసగుసలు మాట్లాడేవాడు, చాటుమాటు మాటలు మాట్లాడేవాడు, ఎదుటివాడి మీద అపనిందలు వేసేవాడు, తన కళ్ళతో చూడనివి, తన చెవులతో విననివి, తనకు సరిగ్గా తెలియని విషయాల గూర్చి పొరుగువారితో గుసగుసలాడే ఆ చెడ్డ స్వభావాన్ని కొండేలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఓ భక్తుడు ఇలా అంటాడు, చెడు పనులు చేసి చెడిపోయిన సంసారాల కంటే చెప్పుడు మాటలు విని చెడిపోయిన కాపురాలే ఎక్కువ అని. విన్నారా? చెడు నిర్ణయాలు తీసుకొని చెడు పనులు చేసి పాడైపోయిన సంసారాల కంటే చెప్పుడు మాటలు విని చెరుపుకున్న కుటుంబాలే కోకొల్లలు. నిజమే, చాలామంది చెప్పుడు మాటలు వినటానికి బహు ఆసక్తి చూపిస్తారు. చెప్పుడు మాటలు చెప్పే వ్యక్తులను ప్రోత్సహిస్తారు. ఎక్కడ మాట అక్కడ చెప్పి, వాళ్ళ ఇంటి విషయాలు ఈ ఇంటికి చెప్పి, ఈ ఇంటి విషయాలు ఆ ఇంటికి చెప్పి, అత్తను గూర్చి కోడలకు చెప్పి, కోడలను గూర్చి అత్తకు చెప్పి, సంఘంలో ఈ విశ్వాసిని గూర్చి ఆ విశ్వాసికి చెప్పి, ఆ విశ్వాసి విషయాలు ఈ విశ్వాసికి చెప్పి, కొండేలాడే కొంతమంది కొండెగత్తెలు, కొండెగాళ్ళు ఉంటారు. విచిత్రం ఏంటంటే, అది కొండేలని తెలిసినా కొండెపు మాటలు వినటానికి మనిషి ఎంత ఆసక్తి చూపిస్తాడో బైబిల్లో సామెతల గ్రంథంలో ఒక విచిత్రమైన మాట రాసింది. ఏమని రాసిందో తెలుసా? చూడండి, ఆ మాట నేను చదువుతాను. రైట్. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 22వ వచనంలో భక్తుడు ఇలా అంటాడు. ఏమంటాడో తెలుసా? కొండెగాని మాటలు
రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. కొండెగాడి మాటలు రుచిగల భోజ్యములు. ఎవరైనా వచ్చి కొండేలు చెప్తా ఉంటే ఆ కొండేలు వినటానికట రుచి కలిగిన భోజ్యాలుగా, అంటే ప్యారడైజ్ బిర్యానీ లాగా, పిస్తా హౌస్ బిర్యానీ లాగా, సలాం అలేకుం పలావ్ లాగా, విన్నారా? నెల్లూరు చేపల పులుసులాగా, విన్నారా? మాడుగుల హల్వాలాగా, ఆత్రేయపురం పూతరేకులాగా, కాకినాడ కాజాలాగా కొండెగాడి మాటలు రుచిగల భోజ్యములుగా ఉంటాయట. వచ్చి, ఏమ్మా మీ అత్త ఏమందో తెలుసా అని ఎవరైనా అన్నారనుకోండి, వెంటనే ఈ చెవులు ఉన్నాయి చూసారా, చాట చెవులు అయిపోతాయి. చెవులు రిక్కించి ఏమంది అని మనిషి ఇట్లా లేస్తాడు. ఏమమ్మో మీ కోడలు ఏమందో తెలుసా నీ గురించి అని అనండి. ఆ మాట ముగించే లోపే చెవులు ఏనుగు చెవులు అయిపోయి ఏమంది మా కోడలో ఎంత ఆసక్తిగా వింటారో. మీ సంఘానికి వచ్చే పలానా ఆయన మిమ్మల్ని గూర్చి ఏమన్నాడు తెలుసా, పలానా ఆవిడ మీ పిల్లల్ని గూర్చి ఏమందో తెలుసా. కొండెగాడి మాటలు రుచిగల భోజ్యములు, అవి కడుపులోకి దిగుతాయట. అంటే ఆ మాటలు కడుపు లోపటికి దిగి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. బైబిల్లో రాసింది కదా. దైవజనమ, ఓ భక్తుడు ఇలా అంటాడు, ఎప్పుడు కొండెగాళ్ళను ప్రోత్సహించు. ఒక భక్తుడు ఇలా అంటాడు, వస్తువులమ్మే వ్యాపారి కంటే వార్తలమ్మే వ్యాపారి బహు ప్రమాదకరమైన వాడు. వస్తువులమ్మే వ్యాపారి కంటే ఇక్కడ వార్తలు అక్కడ, అక్కడ వార్తలు ఇక్కడ, ఇక్కడ సమాచారాలు అక్కడ, అక్కడ సమాచారాలు ఇక్కడ చారవీసే కొండెగాళ్ళు, విన్నారా? వార్తలు మోసుకొని వెళ్ళే వ్యక్తే బహు ప్రమాదకారి. వస్తువులు అమ్మే వ్యాపారి కంటే వార్తలు అమ్మే వ్యాపారి చాలా ప్రమాదకరమైన వాడు. ఎందుకు మనం కొండేలు ఆడకూడదు? అస్సలు మీ మధ్యలో లేని వ్యక్తిని గూర్చి గుసగుసలాడద్దు. ఒకవేళ ఎదుటివాడిలో తప్పేదైనా ఉంటే, నేను చాలాసార్లు చెప్తా కదా, ఎదుటివాడిలో మంచి ఉంటే మంచి మైకులో చెప్పు, చెడు చెవిలో చెప్పు. మంచి మైకులో చెప్పు, చెడు చెవిలో చెప్పు. ఆ మధ్య ఒకసారి నేను చెప్పాను, నేను తణుకు మీదుగా తణుకు మీదుగా రావులపాలెం అమలాపురం వెళ్తూ ఉంటే, తణుకు దగ్గర మెయిన్ రోడ్ హైవే ప్రక్కన ఒక మిరియాల బెల్లం మిరియాల టీ అమ్మే స్థలం ఒకటి ఉంది, టీ స్టాల్ ఒకటి ఉంది. ఒకరోజు అక్కడ తాగుదామని ఆగితే ఆ టీ స్టాల్ దగ్గర ఏమని రాశారో తెలుసా? టీ బాగుంటే 10 మందికి చెప్పండి, బాగాకపోతే మాకే చెప్పండి అని రాసి ఉంది. విన్నారా? టీ బాగుంటే 10 మందికి చెప్పండి, టీ బాగాకపోతే మాకే చెప్పండి. అవును, టీ బాగాకపోతే తయారు చేసినోడికి చెప్తే దిద్దుబాటు చేసుకొని ఇంకొంచెం రేపు రుచికరంగా చేయగలుగుతాడు కదా. ఏ వ్యక్తిలోనైనా మంచి ఉంటే మంచి మైకులో చెప్పు, ఏ వ్యక్తిలోనైనా చెడు ఉంటే చెడు చెవిలో చెప్పు. ఎప్పుడు కొండేలు గొసగొసలు దేవుని బిడ్డలకు తగినవి కాదు. కొండేలు ఎలాంటివో, కొండేల ద్వారా ఎలాంటి శాపం వస్తుందో లేఖనాల నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, లేవియాకాండం 19వ అధ్యాయం 16వ వచనం. లేవియాకాండం 19వ అధ్యాయం 16వ వచనం వ్రాయబడినటువంటి మాట, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు, నేను యెహోవాను. విన్నారా? ఇదే మాట బైబిల్లో 2-3 స్థలాల్లో కూడా మనం చూస్తాం. నీ ప్రజలలో
కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఈ కాలంలో ఇంటింటికి తిరగాల్సిన అవసరంలా, ఇంట్లోనే ఉండి ఇంటింటికి తిరగవచ్చు. ఒకసారి నా వైపు చూడండి, ఏమన్నాను? ఒకప్పుడైతే ఇంటింటికి తిరిగి కొండేలు చెప్పాల. ఇప్పుడు ఇంటింటికి తిరగాల్సిన అవసరంలా, మన ఇంట్లోనే ఉండి ఇల్లు తిరగవచ్చు. ఇంకొక మాట ఏంటో తెలుసా? మన ఇంట్లోనే ఉండి గ్రామం తిరగవచ్చు. ఇంకో మాట చెప్పమంటారా? మన ఇంట్లోనే ఉండి ప్రపంచం అంతా తిరగవచ్చు. ఎట్లా? సెల్ ఫోన్ ఉందిగా. ఒకప్పుడైతే ఇంటింటికి వెళ్ళి వాళ్ళ చెవులు వీళ్ళ చెవులు వాళ్ళు కొరకాల. ఇప్పుడు ఇంటింటికి తిరగాల్సిన అవసరంలా, ఇంట్లోనే ఉండి ఇంటింటికి తిరిగేస్తా ఉన్నారు. కొండేలను గూర్చి ఇక్కడ ఏమంటాడు తెలుసా? నరహత్య చేయ చూడకూడదు. కొండేలు ఈక్వల్ టు నరహత్య. విన్నారా తమ్ముడు, చెల్లి, ప్రత్యేకంగా సహోదరులు, తల్లులు, చెల్లెండ్రు, కొండేలు నరహత్యతో సమానం. నిజమే. దావీదు అహిమెలెకు అనే యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు దోయేగనే సౌలు పశువుల కాపరి సౌలుకు కొండేలు చెప్తాడు దావీదు మీద, యాజకుడి మీద. ఏం జరిగిందో తెలుసా? ఆ సౌలు యాజకుల మీద పడి 85 మంది యాజకులను సౌలు చంపించాడు అనే కంటే కూడా చంపాడు అని అంటే రైట్. దైవజనమా, యాజకులు అంటే ఎవరు? నథింగ్ బట్ పాస్టర్ గారు. పాస్టర్ గారు 85 మందిని అన్యులు చంపల, ఇజ్రాయేలీయుడు చంపాడు. ఎవరు? సౌలు. దేన్ని బట్టి? దోయేగనేవాడు చెప్పిన కొండెపు మాటలను బట్టి. ఏమని కొండెని చెప్పాడు? అహిమెలెకు దావీదు ఖడ్గం ఇచ్చాడు. ఆ ఖడ్గం ఎందుకు ఇచ్చాడో తెలుసా? అయ్యా, నిన్నేసేయమనే. ఈడిన్నట్టే చెప్తున్నాడు. ఆ ఖడ్గం ఎందుకు ఇచ్చాడో తెలుసా? నిన్నేసేయమనే. అంటే దావీదు యాజకుడు కుమ్ముక్కయ్యారయ్యా, వాళ్ళిద్దరు కలిసి నీ కీడు చేయబోతున్నారయ్యా అని కొండేలు చెప్పాడు. ఈ సౌలే దురాత్మ బట్టినోడు, కొండేలు వినేవాడు. కొండేలు విని దావీదును చంపలేక 85 మంది సేవకులను చంపాడు. కొండేలు ఆడుతున్నావంటే, వాళ్ళను గూర్చి వీళ్ళను గూర్చి గుసగుసలాడుతున్నావంటే నీవు నరహంతకురాలివి, జాగ్రత్త. రెండవది, కొండేలను గూర్చి దేవుని వాక్యం అంటుంది, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం, మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. ఏం చేస్తాడు? మిత్రభేదం కలుగు చేస్తాడు. ఇద్దరి స్నేహితుల మధ్య మిత్రభేదం కలుగు చేసేది కొండేలు. ఇద్దరు విశ్వాసుల మధ్య మిత్రభేదాన్ని కలుగు చేసేది కొండేలు. ఇద్దరు అన్నాదమ్ముల మధ్య అనుబంధాన్ని తెంచేది కొండేలు. ప్రేమతో కలిసి బ్రతికే అత్తాకోడల మధ్య భేదాన్ని కలుగు చేసేది కొండేలు. తమ్ముడు, చెల్లి, కొండేలు ప్రజలను విడగొడతాయి, సంసారాలు విడగొడతాయి, బ్రతుకులను విచ్ఛిన్నం చేస్తాయి. క్రైస్తవుడు విడగొట్టేవాడా, కలిపేవాడా? క్రైస్తవుడు విడగొట్టేవాడా? క్రైస్తవుడు ఎవరో తెలుసా? విడిపోయిన వాటినే కలిపేవాడు. విడిపోయిన వాటినే కలపాల్సిన క్రైస్తవుడు కొండేలాడితే, ఒకవేళ ఇప్పటి వరకు ఎవరిని కూర్చైనా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర గుసగుసలాడేవేమో, నా చేతులెత్తి దండం పెడతా. పొర్రపాటున ఎవరి గూర్చి గుసగుసలాడుకో, మిత్రభేదం కలుగు చేయకు. మూడవది, కొండేలు అగ్ని లాంటివి, కలహాన్ని పుట్టించేటువంటివి. చూడండి ఆ మాట, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం, 26, 20. సామెతల గ్రంథం, కట్టెలు లేని యొడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని యొడల జగడము చల్లారును. ఇప్పుడు మంట మండుతుంది, ఆ మంట ఎంతసేపు మండిద్ది? ఆ కట్టెలు ఉన్నంత వరకే. ఆ కట్టెలు మండుతూ ఆ కట్టెలు అయిపోయే లోపు ఇంకో కట్టి పెట్టావనుకో,
మంట పెరుగుతూనే ఉంటుందిగా. ఇంకో కట్టె పెట్టామనుకో మంట పెరుగుతూనే ఉంటుంది కదా. కట్టె పెరిగే కొద్దీ మంట ఎట్లా పెరుగుతుందో కొండెగాడు ఉన్న చోట కూడా జగడాలు రేగుతూ ఉంటాయి. కట్టె వలన మంట రేగుతుంది, కొండెగాడి వలన జగడాలు రేగుతాయి. తమ్ముడు, నువ్వు సమాధానాన్ని పంచేవాడిగా ఉండాలా, జగడాలు పుట్టించేదానిగా ఉండాలా? క్రైస్తవుడా, నేను సమాధానకర్తగా చూడాలని అనుకున్నాడు, కానీ అసమాధానం కలుగు చేసే వ్యక్తిగా దేవుడు నేను చూడాలనుకోలా. అది నరహత్యతో సమానం, అది అగ్నితో సమానం, అది మిత్రభేదం కలుగు చేస్తుంది. ఇప్పుడు కొంతమంది, అయ్యా మిత్రభేదం వాళ్ళకి కదా కలిగింది, గొడవలు కలిగింది వాళ్ళల్లో కదా, ఒకళ్ళనొకళ్ళు చంపుకుంది వాళ్ళు కదా, కొండాలు చెప్పి వాళ్ళట్లా ఒకళ్ళనొకళ్ళు కాల్చుకుంటే నేను సలిమంట కాగుతానయ్యా అని అనుకుంటున్నారా? కొండాలు ఎంత ప్రమాదమో, బ్రతుకునకు ఎంత శాపాన్ని తీసుకొస్తాయో గుండెల్లో వణుకు పుట్టించే మాటలు చెప్తా. చూడండి, కీర్తనల గ్రంథం 140వ కీర్తన 11వ చరణం చూడండి ఒకసారి. 140వ కీర్తన 11వ చరణం. కొండెములాడువాడు భూమి మీద స్థిరపడకుందురుగాక, ఆపత్తు బలత్కారమును తరిమి వారిని పడద్రోయునుగాక. విన్నారా ఈ మాట? కొండెములాడువారు భూమి మీద స్థిరపడకుందురు. కొండేలాడేవాడు ఏ ఉద్యోగంలో స్థిరపడలేడు, ఏ వ్యాపారంలో స్థిరపడలేడు, ఏ చేతి పనిలో స్థిరపడలేడు, ఏ గ్రామంలో స్థిరపడలేడు, ఏ ఉద్యోగ స్థలంలో స్థిరపడలేడు. ఈరోజు ఈ వ్యాపారం అంటాడు, కలిసి రావట్లేదని రేపు ఇంకొక వ్యాపారం అంటాడు, అది కలిసి రాలేదని మరొక వ్యాపారం అంటాడు, అది కలిసి రాదని ఇంకొక వ్యాపారం అంటాడు. చివరికి ఎట్లా ఫిక్స్ అవుతాడో తెలుసా? నా చేతితో బంగారం పట్టుకున్న మట్టి అయిపోతుంది, నష్టమైపోతుంది, కాబట్టి నేను ఏ వ్యాపారం చేయనని చెప్పి హాయిగా ఖాళీగా పూల రంగుల్లాగా తిరుగుతాడు. ఎందుకు వీడు ఎందులో స్థిరపడలేదు? ఏ వ్యాపారంలో కూడా ఎందుకు స్థిరపడలా? ఉద్యోగ వ్యాపారాలు ఎందుకు స్థిరపడలేకపోయాడు? కొండేలాడేవాడు భూమి మీద స్థిరపడడు. ఎంత ప్రమాదం! కొండేలాడేవాడు భూమి మీద స్థిరపడడు. అవును, మొర్దెకై మీద కొండేలు చెప్పాడు హామాను. ఉద్యోగంలో స్థిరపడ్డా? ఉద్యోగంలో స్థిరపడటం దేవుడు ఎరుగు. ఉద్యోగంలో స్థిరపడటం దేవుడు ఎరుగు. ఉరేసి చంపబడ్డాడు హామాను. ఎందుకు ఉరేసి చంపబడ్డాడు? ఎందుకు తాను స్థిరపడలేదు తెలుసా? కొండేలు చెప్పాడు. కొండేలు చెప్పే బుద్ధి ఆడవారిలోనే కాదు సుమి, ఈ మగ మహారాజులు మగజాతిలో కూడా ఉంటుంది. చెప్పుడు మాటలు వినే స్వభావం, ఇక్కడ మాట అక్కడ చెప్పే స్వభావం, ఈ కొండేలాడే దరిద్ర బుద్ధి కొంతమంది మగజాతిని కూడా ఆవరించింది. కొండేలాడేవాడు భూమి మీద స్థిరపడడు. రెండో మాట అక్కడ ఏమంటాడు తెలుసా? వారు తరమబడి బలత్కారము చేయబడి పరద్రోయబడుదురు అంటాడు. ఆపత్తును బలత్కారమును తరిమి వారిని పడద్రోయునుగాక. నీ జీవితంలో కొండేలుంటే ఆపద నీకు ఎదురైద్ది, జాగ్రత్త. బలత్కారులు నిన్ను తరుముతారు, జాగ్రత్త. ఈ రెండు కలిసి నిన్ను పడద్రోస్తాయి, జాగ్రత్త. విన్నారా? పడద్రోస్తాయి. కొండేలాడే స్వభావం నీకుంటే ఆపత్తు బలత్కారము నిన్ను తరిమి పడద్రోయటం ప్రారంభిస్తాయి. అవును, దానియేలు గ్రంథంలో యూదుల మీద కొండేలు చెప్పారు. విన్నారా? యూదుల మీద కొండేలు చెప్పి షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిమంటల్లో వేయించారు. వీళ్ళు అనుకున్నారు కొండేలు చెప్పి మనం సలిగాసుకుంటున్నాం అని అనుకున్నారు. చివరికి ఏం జరిగిందో తెలుసా? అగ్ని వాసన కూడా వారికి అంటకుండా దేవుడు వారిని తప్పించాడు. అదే అగ్నిలో కొండేలు చెప్పే వాళ్ళను దేవుడు పడేసి కాల్చి బూడిద చేశాడు. విన్నారా?
క్రైస్తవ తమ్ముళ్ళు చెల్లెలు ఆ రోజు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు విగ్రహానికి మొక్కలేదని కల్దీయులు యూదుల మీద కొండాలు చెప్పినట్లుగా నువ్వు ఫలహారాలు తింటలేదని, కొబ్బరికాయ కొట్టట్లేదని, ఆ పూజల దగ్గర నిలవబట్టలేదని, విగ్రహార్పితమైన ఆహారాలు తినట్లేదని, నీ ఉద్యోగ స్థలంలో కూడా కొంతమంది కొండెగాళ్ళు బయలుదేరి నీ మీద పితురీలు చెప్పిస్తున్నారా? అగ్ని లాంటి శ్రమల్లో నేను పడేయాలని చూస్తున్నారా? కలవరపడకు. ఎవడైతే నీ మీద పితురీలు చెప్పాడో బలత్కారమును ఆపత్తు వానిని తరిమి అగ్నిగుండంలో వాడిని పడద్రోస్తుంది. నువ్వు సురక్షితంగా దేవుని చేతిలో కాపాడబడతావు. అయితే సుమి, వాడెవడో కొండాలు చెప్పాడని పొరపాటు నీవు కొండాలు చెప్పొద్దు. కొండాలు ఎంత ప్రమాదకరం. వాడు భూమి మీద స్థిరపడడు, వాడు తరమబడతాడు. ఆపత్తు బలత్కారం వాడిని తరుముతుంది, చివరికి వాడు పడద్రోయబడతాడు. ఆఖరి మాట చెప్పంటారా? కొండేలు ఎంత ప్రమాదకరమో చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం. 30:10 సామెతల గ్రంథం చూడండి. ఆ మాట, దాసుని గూర్చి వాని యజమానుతో కొండెములు చెప్పకము, వాడు నిన్ను శపించును, ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు. విన్నారా? కొండేలు చెప్పేవాడి మీదకి శాపం వస్తుందట. కొండేలు చెప్పేవాడు శిక్షార్హుడు అవుతాడట. అమ్మా, ఎంతకాలం వాళ్ళను గూర్చి వీళ్ళను గూర్చి గుసగుసలాడే నీ ఇంటి మీదకి శిక్ష వచ్చిందేమో, నీ ఇంటి మీదకి శాపం వచ్చిందేమో, శాపాన్ని శిక్షను అనుభవిస్తూ ఉన్నావేమో. ఈరోజు ప్రభువును ఒక మాట అడుగు. దేవా, ఈ దినం నుండి ఎవరిని గూర్చి నేను కొండేళ్ళాడనయ్యా, గుసగుసలు చెప్పనయ్యా, చెడగొట్టే మాట ఇక మీదట నా నోట రాదయ్యా. ఎదుటివాడిలో తప్పుంటే, ఎదుటివాడిలో చెడుంటే వాని చెడు వాని చెవిలోనే చెప్తా, మంచుంటే మైకులో 10 మందికి చెప్తా. కొండెగాడిగా కొండెగట్టిగా నేను బ్రతకకుండా నన్ను కాపాడయ్యా. కోరుకుందామా? అలాంటి దివ్యమైన గుణం దేవుడు మన అందరికీ వరంగా దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను సుమి. ఒకవేళ ఆ కొండేలాడే బుద్ధి స్వభావం మీలో ఎవరిలోనైనా ఉంటే ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. మేము కొండెగాళ్ళుగా బ్రతకూడదు, కొండెగత్తెలుగా జీవించకూడదు. మా నోట ఎన్నడూ ఇతరులను గూర్చిన పితురీలు, ఒకరితో ఒకరిని గూర్చి చెప్పి ఒకరి ఎదుట మరొకరిని కించపరుస్తూ మాట్లాడి, ఎలాంటి అపవాదులు వేసే, కించపరిచే, చాటు మాటలు మాట్లాడే ఈ దరిద్రపు స్వభావం యేసు నామములో మాకు మీరు దూరం చేయుదురుగాక. మంచి మైకులో చెప్పాలి, ఎదుటివాడిలో చెడు ఉంటే ఆ చెడు వాని చెవిలోనే చెప్పే కృప, ఆ దైవిక ప్రత్యక్షత మాకు దయచేయి. ఈ వాక్యం విన్న ఇన్ని ప్రజల్లో ఎవ్వరూ ఈ దినము నుండి కొండెగాండ్రుగా బ్రతక కుందురుగాక. అటు విశేష కృపతో నింపి మహిమ మీరు పొందుకోమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.